Today, I want to talk about stirring up the spirit and expanding the borders. సరిహద్దులను విశాలపరచుట అనే దానికి ఒక కనెక్షన్ కూడా ఉంటుంది. ఏంటి అంటే అనేక సార్లు మనం అడుగుతాం దేవాన్ని ఆశీర్వదించని. సో ఆశీర్వాదంకి ఎప్పుడు కూడా కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆల్వేస్ ఎ బ్లెస్సింగ్ ఈజ్ కనెక్టెడ్ టు సో మెనీ థింగ్స్. ఎ బ్లెస్సింగ్ ఈజ్ కనెక్టెడ్ టు రెస్పాన్సిబిలిటీ. A blessing is connected to dedication. Blessings are connected to hard work. ఆశీర్వాదాలు అనేవి చాలా వాటికి కనెక్షన్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, బాధ్యతకి, నీ కష్టానికి కనెక్ట్ అయి ఉంటుంది, నీ గురికి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆశీర్వాదాలు కనెక్షన్లు ఉంటాయి అన్నమాట. అందుకనే ఎప్పుడైనా మనము దేవుణ్ణి ఆశీర్వదించు అడిగినప్పుడు ఆయన దాంతోపాటు నీకు ఏం చేయాలో చెప్తాడు. ఓకే, కొన్ని యేసుప్రభువు వారు చెప్తారు, ఇదిగో ప్రయాసపరి భారం మోసుకున్న చిన్న సమస్య జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆ తర్వాత వచనంలో ఒక మాట అంటాడు, నా కాడి మీ మీద పెట్టుకొని నా వద్ద నేర్చుకొనిడి, నేను దీనుడను సాత్వికుడను. అప్పుడు ఆ నేర్చుకున్న తర్వాత మీకేమొస్తుందంట? విశ్రాంతి. ద బేసిక్ ఆర్ ద బిగినింగ్. బ్యాప్టిజం ఇస్ ద బిగినింగ్. గిఫ్ట్స్ ఆర్ ద బిగినింగ్. ప్రతి విశ్వాసికి కూడా ఈ ఎపిసోడ్ ఉండాల. ప్రార్థన, ఈ ప్రార్థన అనేది ఉండాల. హిట్ లిస్ట్. మనలో కొన్ని ఉంటాయి బలహీనతలు. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ప్రతి మనిషి, శరీరం ఉన్న ప్రతి మనిషిలో ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మహాశ్రమంలో కూడా దేవుడు చూపిస్తాడు. తెలుసుకొని వాటి విషయమై ఏం చేయాలా? ప్రార్థించాలా. ఒక రకంగా హిట్ లిస్ట్ అనేది ఎవరికి తక్కువ ఉంటుందో తెలుసా? మహా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, వేదనలో ఉన్న వాళ్ళకి, టెన్షన్లో ఉన్న వాళ్ళకి హిట్ లిస్టులు తక్కువ ఉంటాయి. కొంచెం బ్లెస్ అయ్యి అన్నీ బాగున్నారు అనుకోండి, హిట్ లిస్టులు ఎక్కువ. బైబిల్లో కూడా ఉంది. ధనము తప్ప అంటలేదు, నేను ధనికుడు నవ్వాలి త్వరగా అని దాని మీద కేంద్రీకరిస్తే అది అనేక పొరపాట్లలోకి తీసుకొస్తుందంట. నేను విశ్రాంతిగా ఉన్నాను, నాకు అన్నీ బాగున్నాయి అంటే నీకు అనేకమంటి చెడు తలంపులు వస్తూ ఉంటాయి. చూడండి, అరే నా తల్లిదండ్రులు నాకు భవిష్యత్తులో ఏమి ఇవ్వరు, నేను చదువుకోకపోతే నాకేముండదు అనుకున్న వాళ్ళు చదివి కష్టపడి పైకి వస్తారు. నా తల్లిదండ్రులకు ఉందిలే అనుకున్న వాళ్ళు అంత పెద్ద చదవకపోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకనే ఎవరికి తగ్గట్టు దేవుడు అన్నీ చక్కగా చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ప్రార్థనలో ఒక హిట్ లిస్ట్ అనేది ఉండాలి. అది ముందన్న పెట్టుకో, మధ్యలో అన్న పెట్టుకో, తర్వాత అన్న పెట్టుకో. ఓకే, నీ బలహీనతల గురించి నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీవు బలహీనుడిగా మిగిలిపోతావు. నీ బలహీనతల గురించి నువ్వు ప్రార్థించుకుంటే నీవు బలవంతుడిగా మిగిలిపోతావు. రైట్? నీవెంత బలహీనుడైనా సరే, ఎన్ని లోపాలున్నా దాని విషయమై నువ్వు ప్రార్థించుకుంటున్నావా, యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. ఓకే, అక్నాలెడ్జ్ అండ్ వర్క్ ఆన్ దట్ ఏరియా. అదే కాకుండా ఇంకా మంచి గుణాలు నేను కలిగి ఉండాలని దాని విషయమై ఏం చేయాలా? ప్రార్థించాలి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. రైట్, దిస్ ఈజ్ అ సీజనల్ మెసేజ్. ఇప్పుడు చెప్పేది నేను ఈ సీజన్కి ఇచ్చేటువంటి మెసేజ్. ఇది సరిహద్దులను విశాలపరచడానికి అన్ని రంగాల్లో కూడా, కేవలం మనకు కావాల్సినటువంటి విషయాల్లోనే కాదు, అన్ని రంగాల్లో కూడా. రైట్, అది దేనికి కనెక్ట్ అయ్యింది అనేది కూడా మనం చూసుకుందాం ఈరోజు. ఇక్కడ దేవుడు ఈ వ్యక్తికి ముందే సరిహద్దులను విశాలపరిచేస్తాడు. కొంతమందికి ముందే ఇచ్చేస్తాడు, తర్వాత చెప్తాడు. చూడండి, హోటల్లో ముందు నీకు భోజనం పెట్టేస్తారు, తర్వాత బిల్లు ఇస్తారు. కొన్ని చోట్ల నువ్వు టోకెన్ కొనుక్కొని అప్పుడు అక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ ఈ 3 వచనాలు చూస్తే ముందు దేవుడు వారికి కావాల్సింది ఇచ్చేసి తర్వాత ఇదిగో నీకు ఇది ఇచ్చాను కాబట్టి బిల్లు కట్టు అంటున్నాడు. చూద్దాం. లెట్ us స్టడీ స్టిరింగ్ అప్ ద స్పిరిట్ అండ్ ఎక్స్పాండింగ్ ద బోర్డర్స్. మరి సరిహద్దులు విశాలపరచాలంటే దేవుడు ఆత్మలో ఏ భారం పెడతాడనేటువంటిది ఈరోజు మనం చూసుకోవాలన్నమాట. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ, వెదర్ ఇట్ ఈస్ బిజినెస్, ఎడ్యుకేషన్, ఏదైనా సరే, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ఒక కుటుంబం నిలబడాలన్నా, ఒక ఉద్యోగం నిలబడాలన్నా, ఒక వ్యక్తి తనంతట తను నిలబడాలన్నా రెస్పాన్సిబుల్. నువ్వు 2 ముద్దలు నోట్లో పెట్టుకుంటేనే బతుకుతావు. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ఈట్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ అట్లీస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ టు సర్వైవ్ ఆన్ దిస్ ప్లానెట్. ఎందుకు? వై రెస్పాన్సిబిలిటీ? చూడండి, ఎందుకు ఒక వ్యక్తికి దేవుడు కావాలా? యూ క్యాన్ రైట్ డౌన్ సమ్ థింగ్స్. ఎవ్రీ వన్ హర్ట్స్ హిమ్సెల్ఫ్. భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి తనను తను హానిపరుచుకుంటాడు. ప్రతి వ్యక్తి, ఎవ్రీ వన్ హర్ట్స్ హిమ్సెల్ఫ్. ఎవ్రీబాడీ క్యాన్ ట్రబుల్ హిజ్ ఫ్యామిలీ. Everybody can trouble his wife and kids
ప్రతి వ్యక్తిలో ఏముంటుందంటే తనను తాను బాధపరుచుకునేటువంటి వ్యక్తి భూమి మీద ప్రతి వ్యక్తి కూడా. ఓకే, తన కుటుంబాన్ని బాధపరిచే వ్యక్తి, తన పిల్లల్ని, భార్యను, సమాజాన్ని బాధపరిచే గుణం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి ఒక తల్లి తండ్రి అని పెడతాడు దేవుడు. పెట్టి ముందు వాళ్ళకి ఏం చూపిస్తాడు? ప్రేమ, లవ్ చూపిస్తాడు అనమాట. ఎలా ప్రేమించాలా, ఆ తల్లి నుంచి, ఆ తండ్రి నుంచి ఆ ప్రేమను తీసుకొని, బికాజ్ వాట్ యు రిసీవ్ ఈజ్ వాట్ యు రిలీజ్. నువ్వేం పొందుకుంటావో దాన్ని నువ్వు విడుదల చేస్తావు. సాధారణంగా దేవుని ఆత్మ వస్తే వృద్ధులకు కూడా డ్రీమ్స్ వస్తాయంట. కానీ డ్రీమ్స్ సాధారణంగా ఎవరికి వస్తాయి? యంగ్ పీపుల్. 12, 13, 14 నా భవిష్యత్తు ఏంటి? దే గెట్ ద డ్రీమ్స్. బట్ వాట్ యు ఆర్ ట్రైన్. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇలాగనమాట. తన్ను తాను బాధపరుచుకుంటారు, సమాజాన్ని చంపుతారు. అందుకే సైతాను గురించి ఒక మాట అంటారు, ద డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. అపవాది దేనికోసం వస్తాడు? హత్య చేయడానికి, నాశనము చేయడానికి, చంపడానికి. సో ఒక మనిషిని తనంతట తాను వదిలేస్తే ఆ మనిషి తన్నే గాయపరుచుకొని చనిపోతాడు. వదిలేస్తే అలా తయారవుతాడు. చూడండి, త్రాగుడు తాగి, పిల్లల్ని రభస చేసి, ఇబ్బంది పెట్టి, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, చూసారు ప్రతి మనిషిలో ఉంటాయి. ఎవ్రీబడీ హ్యాస్ లైక్ దిస్. అందరూ ధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోరు. కొంతమంది దాన్ని వారి దేహానికి ఇబ్బంది కలిగేటట్టు చేసుకుంటారు. దే కిల్ దెమ్సెల్వ్స్. సో ఎవ్రీబడీ హ్యాస్ దిస్ నేచర్. ఒకసారి అరే వీళ్ళు కొంతమందిలే, వాళ్ళని వదిలేద్దాం అనుకుంటాడు. దానికి లేదు. ఒక వ్యక్తి ఉన్న బైబిల్లో ఉంటుంది, కొంచెము పులిసిన పిండి ఏమవుతుందంట, ఒక వ్యక్తి ఉన్నా సరే కుటుంబం అంతా, ఆ ఊరు కూడా అయిపోవచ్చు, ఆ దేశం కూడా అలా అయిపోవచ్చు. ఒక నాయకుడు భయంకరమైన మనిషి అయితే ఊహించుకోండి. ఒక నాయకుడు గనక తప్పు మనసుతో ఉంటే ఆ దేశానికి మరి ఇబ్బంది కలుగు చేయొచ్చు. అందుకనే దేవుడు ప్రతి మనిషికి ఒక ట్రైనింగ్ అనేది కావాలా. అందుకనే మనం వాళ్ళని ఒక స్కూల్లో పెడతాం. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నా, అరే ఇలా అనకూడదు, ఇలా చెయ్యాలా, ఇది తినాలా, ఇది ఇవ్వాలా, థ్యాంక్స్ చెప్పాలా. వి టీచ్ దెమ్. నువ్వు చదువుకోవాలా, బాగా తినాలా, ఇతరులకు కూడా ఇలా చేయాలా, సమాజానికి. వి టీచ్ దెమ్. సో దేవుడు ఒక వ్యక్తిని విస్తరిస్తున్నప్పుడు ఏం చేస్తాడో చూద్దాం ఇక్కడ. 2వ దినవృత్తాంతములు 36, 22 నుంచి 23. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి అందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. రైట్. ఇక్కడ ఈ పారసీకుల రాజుకి తన సరిహద్దులను చాలా ఎక్కువ ఇచ్చేశాడు. భూలోకంలో మరి అనేక ప్రాంతాలను ఆ రాజుకి ఇచ్చేసి, ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇంత ఇచ్చాను కాబట్టి నా పాడైపోయినటువంటి, కూలిపోయినటువంటి, శత్రువు పూర్తిగా దాన్ని ఎరగొట్టినటువంటి ఆ మందిరాన్ని నువ్వు తిరిగి కట్టు. దెర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ హిజ్ ఎక్స్పాన్షన్. అయితే ఇతను ముందుగా ఎక్స్పాండ్ అయిపోయాడు. హీ గాట్ ఎక్స్పాండెడ్ అండ్ సో నౌ గాడ్ ఈస్ టెల్లింగ్ హిమ్, యువర్ ఎక్స్పాన్షన్, యువర్ బిజినెసెస్, యువర్ స్టఫ్ హ్యాస్ ఎ పర్పస్. కంపెనీలు ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడంటే, ఒక కంపెనీ ఓపెన్ చేసిన వ్యాపారం అనేకులకు ఉద్యోగాలు వస్తాయి. సో ఎనీథింగ్ is connected to the blessing of somebody. So God has a plan to expansion based on a purpose. ఇక్కడ ఇతన్ని హృదయంలో పెట్టడం, ఇదిగో నువ్వు నా మందిరాన్ని కట్టాలా. ఎజ్రా చదువమ్మా, 1:1-2 కూడా చదువు. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి, దేవుడు హృదయాల్ని ఏం చేశాడంట? ప్రేరేపించాడంట. సో దెర్ ఈస్ ఎన్ ఇన్స్పిరేషన్. సో ప్రేరేపణ, పక్కనతో చెప్పండి, నీ ఆశీర్వాదం నీ హృదయ ప్రేరేపణకు కనెక్ట్ అయ్యి ఉంది అనండి. సో ఇఫ్ గాడ్ వాంట్ టు బ్లెస్ యూ, హీ విల్ గివ్ ఎన్ ఇన్స్పిరేషన్. వివాహం, ఎందుకు వివాహం? అటు భార్య భర్త మీద డిపెండ్ అవుతుంది, భర్త భార్య మీద డిపెండ్ అవుతాడు. వాళ్ళు కలిపి ఇంకొక సమాజాన్ని, ప్రపంచాన్ని దేవుని చిత్తము నెరవేర్చడానికి తీసుకెళ్తారు. ఇదిగో ఆయన ఒక మాట అన్నాడు, నీవు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందు. ప్రతి ఒక్క ఆత్మ ఆయన నామాన్ని మహిమార్థంగా జీవించాలనేటువంటిది ఆయన చిత్తం. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. ఎవ్రీబడీ షుడ్ ప్రమోట్ హిస్ గ్లోరీ.
ఆయన మహిమ నుంచి తరము మీరు చూస్తే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు నుంచి చూస్తే చూడండి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. స్పీడ్గా వెళ్ళిపోవచ్చు విమానాల్లో. యు సీ ద అడ్వాన్స్మెంట్. ప్రేరేపణ, ఇన్స్పిరేషన్, దిస్ ఈస్ ద కీ. అందుకే మీరు అనాయింటింగ్ తీసుకోవచ్చు, ఇంపార్టేషన్ అడగొచ్చు, కానీ ఆ ఇంపార్టేషన్ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఇంపార్టేషన్ పనిచేయదు. ఆ గిఫ్ట్ ఉంటుంది, ఆ ఇచ్చిన వరం ఉంటుంది, నీకు ఇచ్చిన బ్లెస్సింగ్ ఉంటుంది. అది ఎందుకు పనిచేయదు అంటే ఆ ప్రేరేపణ బట్టి ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ప్రేరేపిస్తాడు. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళ హృదయము దేవుని చేతిలో ఉంటుంది. ఆ ప్రేరేపణకు నువ్వు విని ఆ ప్రేరేపణ ప్రకారం చేస్తే నీ సరిహద్దులు విశాలం అనేది లోపల ఉంటుంది. ఈ లోపల ఉండేది బయటకు వస్తుంది, ఎక్కడి నుంచో రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్ యూ. నీ ఫ్యూచర్లో ఏం చేయాలనేది నీలో ఉంది, అది బయటకు వస్తుంది. చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, వివాహమా, ఇట్ ఈస్ ఇన్సైడ్. సో ఇట్స్ కనెక్టెడ్. యువర్ ఎక్స్పాన్షన్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఇన్స్పిరేషన్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే యువర్ ఎక్స్పాన్షన్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద ఆల్మైటీ. నీ అభివృద్ధి నీ ప్రేరేపణ మీద ఆధారపడి ఉందని చెప్పండి పక్కోడు. ఒక్కొక్కసారి నీ ప్రేరేపణ తప్పుదా వెళ్ళిపోయింది అనుకోండి, నీ అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. ప్రేరేపణ, ఆ రాజుకు వచ్చేటువంటి హృదయ ప్రేరేపణ బట్టి ఆ దేశం ఎలాగుంటుంది అనేటువంటిది చూడాలి. రైట్. అపోస్తుల కార్యములు 17-16, యాక్ట్స్ 17:16. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. అరే, నేను ఈ జీవముగల దేవుని తట్టు అనేకులకు జీవంలోకి నడిపించాలి అని పౌలుకి హృదయంలో ఏం కలిగిందంట? ప్రేరేపణ. ఇంగ్లీష్లో చూస్తే స్టిరింగ్ అప్. చాలాసార్లు చెప్పాను మీకు. స్టిరింగ్ అప్ అంటే ఏంటి? పొద్దున్నే అందరూ చేస్తారు ఆ పని. ఓకే, కాఫీలో టీలో పంచదార వేసి ఏం చేస్తారు? కలుపుతారు. స్టిరింగ్ అప్. సో గాడ్ స్టిర్స్ అప్. దేవుడు ఎలా మాట్లాడతాడంటే అస్తమానం స్వరం ద్వారే కాదు, హి పుట్స్ ఇన్ ద హార్ట్. మనం చాలాసార్లు అనుకుంటాం ఓన్లీ విశ్వాసులే అని. దేవుడు భూమి మీద ఏ మనిషి అయినా ఇతరులకు ఉపయోగపడాలనుకుంటే ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడంట. ఒక వ్యక్తి దగ్గరికి అలాగే వెళ్తాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉన్నావు, అన్యజనుడివి, నీకు ఈ దేవుడు తెలీదు. అందుకని ఆ వ్యక్తి దగ్గరికి ఎవరిని పంపిస్తాడో తెలుసా? పేతురును పంపిస్తాడు. ఎవరా వ్యక్తి? కొర్నేలియస్. యూదుడు కాదు, దేవుడు తెలియదు, కానీ న్యాయబద్ధమైన హృదయం. తన దగ్గర ఉండేటువంటి సేవకులందరూ బాగుండాలనేటువంటిది అతని యొక్క హృదయం. తన దగ్గర పనులందరూ బాగుండాలా. లుక్ ఎట్ హిస్ మైండ్. గాడ్ హ్యాస్ లెడ్ హిమ్ టు ద ట్రూత్ అండ్ బ్లెస్డ్ హిమ్. ఆయన పక్షపాతి కాదు. ఏ కష్టము చేసినా ఆశీర్వదిస్తాడు. హార్డ్ వర్క్ ఈజ్ ఆల్వేస్ రివార్డెడ్ వెదర్ ఎనీబడి డస్ ఇట్. నౌ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ భూమిని సృష్టించింది ఎవరు? పరిశుద్ధాత్మే కదా. ఎంతమంది తెలుసు పరిశుద్ధాత్మే అని? రైట్. మీరు లేదండి తండ్రి అంటారా? కరెక్టే. లేదు కుమారుడు అంటారా? కరెక్టే. ఇంతకీ ముగ్గురు ఎవరు సృష్టించారు చెప్పండి? ఫ్యామిలీ ఉన్నారు, తండ్రి, కుమార్, పిల్లలు, భర్త, మనోడు. ఈ ఇల్లు ఎవరిదంటే ఏమంటాడు? కొడుకు. మా నాన్న అంటాడా? ఏమంటాడు? మాదే అంటాడు. మీ ఆవిడని అడిగామనుకో, మా ఆయన అంటదా? ఏమంటుంది? మాదే అంట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో, దట్ బిలాంగ్స్ టు యూ. ఇప్పుడు తండ్రి కుమారుడు ద్వారా చేశాడు. ఇదంతా చేసింది ప్రాక్టికల్గా ఎవరు? పరిశుద్ధాత్ముడు. సో ముగ్గురులో ఎవరిని అడిగినా నేనే అంటారు. మందే, వీ డిడ్ ఇట్. ఓకే, ద ఫాదర్, యూ షుడ్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్. ఓకే, దిస్ ఈస్ హౌ యూ డూ. ఏక శరీరం, దే ఆర్ ఆల్ వన్ బాడీ. నౌ హౌ విల్ ద హోలీ స్పిరిట్ ఎక్స్పాండ్ ద బార్డర్స్? కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ఇప్పుడు మీ సరిహద్దులను విశాలపరిచి మీకు ప్రేరేపణ కూడా ఇస్తుంది. ఎంతమంది ప్రేరేపించు ప్రభువా అని అనడానికి సిద్ధంగా ఉన్నారు? మీ అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవ్రీబడీ హ్యాస్ అ హోలీ స్పిరిట్. ఎవరైతే యేసు దేవుడిని నమ్ముతారో వారందరిలో ఎవరున్నట్టు? హోలీ స్పిరిట్. సో హీ విల్ స్టిర్ అప్ యువర్ హార్ట్. రైట్. ఇప్పుడు మొదటగా పరిశుద్ధాత్మ శిష్యుల మీదకి వచ్చింది మొట్టమొదటి. అంతకుముందు వచ్చి వెళ్ళిపోయేది. కానీ పెంతెకోస్తు దినాన్న అంతకుముందు కూడా యేసుప్రభు వారు ఊదారు, కానీ కొత్త సామర్థ్యంతో వచ్చింది. అంతకుముందు వారు పెంతెకోస్తు దినం వరకు ప్రార్థించకముందే యేసుప్రభు వారు ఊది వారి మీదకి ఏమంటారు? పరిశుద్ధాత్మను. అయితే ఈసారి ఏమంటాడు? మీరు కనిపెట్టండి, యెరూషలేములో ఎక్కడికి వెళ్ళొద్దు, కనిపెట్టండి నా వాగ్దానము కొరకు. చూద్దాం. అపోస్తుల కార్యములు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. చూడండి, ఒక వ్యక్తి తన పరిధిలోనే పక్కనోడు కూడా తెలియకుండా ఉంటాడు. పక్కనోడికి కూడా తను ఏమీ చెప్పలేడు. ఇప్పుడు టీచర్ అంటే చదువుకుంటే నలుగురికి పాఠాలు చెప్పగలుగుతారు, ఏదైనా యూ డిపాజిట్ ఇన్ యూ. అయితే ఇక్కడ
భూదిగంతముల వరకు వెళ్ళాలి అంటే, నీ సరిహద్దులు విశాలపరచాలి అంటే ఏం కావాలంట? శక్తి. ఎవరిస్తారంట? పరిశుద్ధాత్ముడు. సో ఇప్పుడు నీ జీవితంలో ఆత్మీయ అలవాట్లు పెరగాలి. నేను ఉదయం ప్రార్థన చేసుకోవాలి, సాయంకాలం ప్రార్థన చేసుకోవాలి, మధ్యాహ్నం కూడా దానియేలులాగా చేసుకోవాలి, 3 పూటలు నేను వాక్యం చదవాలి అంటే ఈ సామర్థ్యం ఎవరు ఇవ్వాలా? పరిశుద్ధాత్మ ఇవ్వాలా? ఎంతమంది అనుకుంటున్నారు చేయలేకపోతున్నారు? ఏదో ఒక ఆటంకం. సహాయం చేద్దాం అనుకుంటారు, చేయలేరు. సహాయం చేద్దాం నీకు ఇద్దాం అనుకున్నాను కానీ ఈ నెల నాకే సరిపోలేదు, నేనే బయట నుంచి తెచ్చుకున్నాను అని అనేకులు చెప్తాం మనం. వీ కుడ్ నాట్. కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? అబ్రహాం తోటి, నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నీవు అనేకులకు ఆశీర్వాదముగా. అదే నువ్వు పరిశుద్ధాత్మ సహాయం తీసుకుంటే నీకు అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా నీవు బయటకు వచ్చి వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తావు. దట్స్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ వల్ల కాదు, నువ్వు చేద్దాం అనుకుంటావు, అనేకులకు మాట ఇస్తాం, అది చేద్దాం ఇది చేద్దాం, చేయలేము. కొంతమంది వచ్చినా కానీ అమ్మో భలే వచ్చాయి మనకి, దేవుడు అతనికి ఆశీర్వాదం కోసం ఇచ్చిన, నువ్వేం చేస్తావు? అమ్మో మళ్ళీ వాళ్ళకి ఇస్తే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాలో అని మనం జైలు పెట్టేసుకుంటాం. దిస్ ఈజ్ మేజర్ ప్రాబ్లమ్ అగైన్. అప్పుడు ప్రేరేపణ వినాలి. ఓకే అంటే నీ సరిహద్దులు విశాలం కోసం వచ్చింది ఆ సమృద్ధి, అది అతనికి ఇస్తానన్నావు, నువ్వు హెల్ప్ చేయి. యూ సీ దట్ నా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారంట? శక్తి. అంటే సరిహద్దులు విశాలపరచాలంటే దేవుడు నీకు శక్తి అన్నమాట. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు నీకు శక్తిని ఇస్తాడంట. అప్పుడు ఏమంటున్నాడు? కనుక యెరూషలేములోను, నీ ఇంట్లోనే కాదు, నీ ఊర్లో, యూదయ సమరయ దేశమంత చుట్టుపక్కల దేశాల్లో, మళ్ళీ ఎక్కడి వరకు అంట? భూదిగంతముల వరకు ఏమై ఉంటారంట? సాక్షి. అంటే ఒక చేపలు పట్టుకొని ఒక ట్యాక్స్ కలెక్టర్ అక్కడక్కడ వాళ్ళ ఇంటి కోసం బతికి భార్య పిల్లల్ని పోషించుకొని మేము జీవిస్తాం అనుకునే వాళ్ళకి భూదిగంతముల వరకు వెళ్ళడానికి గల ఏమిస్తున్నారు? సామర్థ్యం. అంటే దీనికి ముందు వాళ్ళ హృదయాలలో దేవుడు ప్రేరేపించాడు, కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఏదైనా అలాగే ఉంటుంది. ఎనీథింగ్, బిజినెస్ ఆర్ జాబ్, నీవు చేయగలవా? నీవు కంపెనీకి ఉపయోగపడగలవా? ఇంటర్వ్యూ చేస్తారు, నీకు ఈ తలాంతు ఉందా, నువ్వు చేయగలవా? ఎస్, నీకు ఉద్యోగం ఇస్తారు. ఆ తర్వాత నిన్ను హెచ్చించి చైర్మన్గా, డైరెక్టర్గా కూడా పెడతారు. కొంతకాలానికి నువ్వు నీ సామర్థ్యాన్ని తీసుకొని నీ సొంత కంపెనీ నువ్వు పెట్టుకుంటావు. ఇట్ ఆల్ డిపెండ్స్. నాకు సాక్షులు అయ్యి ఉంటారు. ఇక్కడ మరి ఆ మాట అన్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఫస్ట్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 2 నుంచి 6 వరకు. వీళ్ళందరూ ప్రార్థిస్తున్నారు, కనిపెట్టుకున్నారు. ఓకే, మేడగదిలో చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. చూడండి, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అనేక మాటలు గట్టిగా మాట్లాడుతున్నారంట. అయితే అప్పుడు అనేక మంది చుట్టుపక్కల వాళ్ళు వచ్చారంట. ఆ కాలం ఏ కాలము? అది పండుగ కాలం అంట. పండుగ కాలంలో ఏంటంటే అనేక చోట్లకి మీరు చూస్తే చాలాసార్లు యుద్ధాలు వచ్చి యూదులు ఆ దేశంలో అనేక మంది చెదిరిపోయారు. ఏదో ఒక రాజు రావడం, కొంతమంది ఆ దేశానికి, కొంతమంది చివరి దేశానికి, కొంతమంది ఆ మూలకు, అలాగా అనేక దేశాలకు యూదులు చెదిరిపోయారు. అయితే వారు ఏం చేస్తారు? పండగలప్పుడు, కొన్ని ఆచారాలప్పుడు, మొక్కుబళ్ళప్పుడు వస్తారు, యెరూషలేముకి వస్తారు. అలాగా ఈ కాలము ఏ కాలం అంట? అనేక మంది ప్రతి దేశాన్ని నుంచి కూడా చెదిరిపోయిన యూదులందరూ వచ్చారండి అక్కడికి. వాళ్ళు ఈ మాటలు విని, ఇదేంటిది? అతని భాష హెబ్రూయే, కానీ అతను వేరే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశ భాష వీళ్ళు మాట్లాడుతున్నారు యూదులు. వీళ్ళెవరు? చేపలు పట్టుకునేవాళ్ళు, వీళ్ళు. ఇలాగ అందరు మంది, సపోజ్ చూద్దాం, ఒక 100 దేశాలు ఉన్నాయి, 100 దేశాల మంది వచ్చారు. ఈ 100 దేశాల మంది చూస్తే ఇక్కడ ఉండేటువంటి 120 మంది ఈ 100 భాషల్లో మాట్లాడుతున్నారంట. వాళ్ళకి అర్థం కాదు, ఇదేంటిది, వీళ్ళు యూదులు కదా, యూదయ భాష మాట్లాడకుండా నా భాష అలా మాట్లాడుతున్నారు అంటే ఏ శక్తి వచ్చింది? వేరే దేశం యొక్క భాష మాట్లాడే సామర్థ్యం వచ్చిందంటే సరిహద్దులు ఏం చేశాడు దేవుడు? ద ఎబిలిటీ టు ఎక్స్పాండ్ ద బౌండరీస్. దానికి ముందు ఏం చెప్పాడు? వాళ్ళ హృదయాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో మీరు లోకమునకు వెలుగు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించాలా, మీరు ఉప్పు అయి ఉన్నారు, జీవం. యు ఆర్ ఎ మిషనరీ. ఎంతమంది ఉన్నారన్నమాట? యు ఆర్ ఎ మిషనరీ. ఆ భారము నీళ్ళు వచ్చిందంటే అమ్మ, నీ కుటుంబమును దేవుడు సరిహద్దులు విశాలపరిచే సమయం వచ్చిందనమాట. అంటే నీ హృదయం, ఆ ప్రేరేపణ వాక్యం బట్టి నీ హృదయం ఏమైంది? ప్రేరేపించబడ్డది. యువర్ హార్ట్ ఈజ్ స్టర్డ్ అప్.
సో నా అప్పుడు దాకా నీ పెండింగ్ ఉన్న ప్రార్థనలు, నా కొడుకుని ఆశీర్వదించు, మా ఆయనకు ప్రమోషన్ ఇయ్యి, నాకు ఇల్లు కావాలా, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ ఇప్పుడు నెమ్మదిగా కదలడం మొదలవుతాయి అన్నమాట. అందుకనే నీ సరిహద్దుల యొక్క విస్తరణ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది? దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ, భారం. ఒక కాడి పెడతాడు. హీ విల్ గివ్ యూ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఉద్యోగం చేసి వస్తావా, ఉద్యోగం చేసి వచ్చేస్తావు. అదే వ్యాపారం అనుకో, అందరికీ ఇవ్వాలి జీతాలు. ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే మొదట ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి చెప్పాడో, వారు ఇతర భాష, వేరే భాష, ఆ భాషలో మాట్లాడుతున్నారు. గ్రీక్ భాష, ఆ పక్కన సిరియా దేశం భాష, ఆ పక్కన అరబ్ భాష, రకరకాల భాష, ఆఫ్రికా దేశం భాష మాట్లాడుతుంటే వాళ్ళందరూ అనుకుంది ఇదేంటిది, ఆ సత్యాలు మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైతే వారు హృదయాన్ని ఒక కాడితో, ఒక భారముతో పెట్టాడో, నీ సరిహద్దులు విశాలపరచునుగాక. గాడ్ గివ్స్ యు ఎ రెస్పాన్సిబిలిటీ. అందుకనే చూడండి, మనోడు కుదురుగా కూర్చొని చదువుకున్నాడు అనమాట. సో బాధ్యత గలవాడు, మంచి చదువుకున్నాడు, ఓకే. ఉద్యోగం చేస్తున్నాడు, ఓకే. వ్యాపారం, ఓకే. యు సీ, దే విల్ క్యాలిక్యులేట్ వెదర్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ నాట్. ద రెస్పాన్సిబిలిటీ. లెట్స్ రీడ్ నౌ. మత్తయి సువార్త 28, 18-20. Matthew 28, 18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రతి మనిషి తను హానిపరుచుకుంటాడు. అందుకే మనకు ఎవరు కావాలా? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ మనిషిని తయారు చేశాడు కాబట్టి నీవేం చేస్తే నీకు బాగుంటుంది అనేటువంటిది నీకు బోధిస్తాడు. వాట్ యు డూ విల్ హెల్ప్ యూ. నువ్వు ఇది చేస్తే నీకు మంచిది, ఇలా చేస్తే నువ్వు నిలకడగా ఉంటావు, ఇలా చేస్తే నీకు ఆరోగ్యం, చదువుకుంటావు, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు ముందుకెళ్తావు. ద హోలీ స్పిరిట్ విల్ టీచ్. నీవు ఆ పరిశుద్ధాత్మ సహాయంతో ఆ ప్రేరేపణ వినడం అనేది చెయ్యాలి. తర్వాత పిల్లలకి నేర్పిస్తే దెన్ దే విల్ బి బ్లెస్డ్. ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఇదిగో భూమి మీద నాకేమివ్వబడ్డదంట? సర్వాధికారం ఇవ్వబడ్డది. సో నీ సరిహద్దులు విశాలపరచడానికి, నీ కుటుంబం యొక్క ఆ పరిస్థితులను మార్చడానికి, ఆ కాడులు, ఆ అప్పులనే కాడి, ఆ వ్యాధులనే కాడి, బాధలనే కాడి, గొడవలనే కాడి, దురలవాట్లనే కాడి, ఓకే, రకరకాల బాధలనే కాళ్ళు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇట్ కమ్స్ బై ఎన్ ఇన్స్పిరేషన్. పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళందరికీ ఏం చేశాడు? ఒక రోజులో మొత్తం అనేక భాషలు మాట్లాడేటువంటి సామర్థ్యం ఇచ్చేశాడు అందరికీ. అంటే ఒక గంటలో మొత్తం అందరికీ ఎక్స్పాండ్ అయిపోయింది, 100 దేశాలకు ఎక్స్పాండ్ అయిపోయింది. ఇన్ 1 hour గాడ్ ఎక్స్పాండెడ్ ద పీపుల్ టు హౌ మెనీ కంట్రీస్? 100 countries. యు సీ దట్. Isaiah 40:26. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఆగండి. నక్షత్రాలు చూడడానికి బాగుండి ఏదో మన కంటికి ఆనందంగా ఉండడానికి ఉండేటువంటి నక్షత్రాలు, ప్రతి ఒక్క దాని పేరు తెలిసి ఆయన ఒక్కదాన్ని కూడా మర్చిపోకుండా అన్నీ అలా బలంగా పట్టుకున్నాడండి. మరి నక్షత్రాలకి అంత కేర్ తీసుకున్నాడంటే ఈ సంఘము, రక్తం పెట్టుకున్న సంఘములో ప్రతి ఒక్కడి పట్ల ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. దానికి ఆయన బలాన్ని పెట్టాడు. నీకేం పెట్టాడు? బ్లడ్. సో సంబడీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ ఇంటు ఎ న్యూ సీజన్ టుడే. ఎందుకు సరిహద్దులు పెంచి విశ్రాంతినివ్వాలా? దావీదు టైంలో మందిరం కట్టగలిగాడా? ఎందుకు? యుద్ధాలు. సొలొమోను ఎప్పుడు కట్టగలిగాడు? అది విశాలపరిచి ఏమిచ్చాడు? విశ్రాంతి. సో పీస్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ యువర్ పవర్ అవుట్ అండ్ సర్వింగ్ ద లార్డ్ జీసస్. ఇప్పుడు దేవుడిచ్చే విశ్రాంతి వల్ల మీ దర్శనాలు నెరవేరతాయి. రక్తంతో కొన్న సంఘములో ఒక్కళ్ళు మీరు ప్రార్థించి అడిగిన దర్శనాన్ని విడిచిపెట్టడు, నెరవేరుస్తాడు. తల మీద చేతులు వేసుకుని, నజరేయుడైన యేసయ్యా, ఐ రిలీజ్ ఎవ్రీబడి ఇంటూ ఎన్ ఎక్స్ట్రీమ్ ప్రాఫిటిక్ సీజన్. ఈరోజు వారి జీవితంలో జ్ఞాపకం ఉండేటట్లు వారి దర్శనాలు, వారికి ఇచ్చే వాగ్దానాలను వారికి జ్ఞాపకము చేసి, అయ్యా అనేక అద్భుతాలు చేసి నేను నెరవేరుస్తాననేటువంటి విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయమని నజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి.